ఏదైనా చెడ్డ అలవాటుని సరదాకి, సంతోషానికి, టైం పాస్‌కని ప్రారంభిస్తారు. కానీ చివరికి దానికే బానిసలైపోతారు. చాలామందిని గమనిస్తుంటే మొబైల్ వాళ్ళ దగ్గర కొంత సమయం లేకపోయేసరికి ఏదో కోల్పోయినట్టు, దేన్నో పోగొట్టుకున్నట్టు అదో రకమైన ఫీలింగ్‌లోకెళ్ళిపోయి ప్రశాంతతను కోల్పోతున్నారు. మనం సంతోషించడం తప్పు కాదు గానీ, ఆ సంతోషం మనకు వ్యసనం అవ్వకూడదు. అందుకే వాక్యం చెప్తుంది, సంతోషం తుదకు వ్యసనమగునని. ఈరోజు చాలామంది విశ్వాసులు మొబైల్‌ను ఉపయోగిస్తూ దాని ద్వారా కలిగే ఆనందానికి బానిసలైపోయారు. మాకు ఏ వ్యసనాలు లేవనుకుంటున్నారు చాలామంది. కానీ పీక లోతు సెల్ ఫోన్ అనే వ్యసనంలో ముంచేస్తున్నాడు అపవాది. ఇదే సెల్ ఫోన్‌ను మంచిగా ఉపయోగించుంటే డాడీ గాని, నేను గాని నిన్నేం అనేవారం కాదేమో. ఈ మొబైల్‌ని ఆత్మీయమైన పాటలు, వాక్యం